హాయ్ అండి. ఈరోజు సరైన పద్ధతిలో టీ ఎలా పెట్టాలో చూపిస్తానండి. కొంతమందైతే డికాషన్‌లో పెట్టి పెడుతుంటారు. కొంతమందైతే ఒకేసారి కలిపి పెడుతుంటారు. అలా కాదండి. ఫస్ట్ అయితే మనం పాలు పోసుకోవాలండి ఒక గిన్నెలో. గిన్నెలో పాలు పోసుకొని మరిగించుకోవాలండి పాలని. పచ్చి పచ్చివాసన పోవాలి. పాలలో పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టీ అనేది. టీ ఆర్ చాయ్. హైదరాబాద్లో అయితే చాయ్ అంటారు. ఆంధ్రాలో అయితే టీ అంటారండి. టీ అని కాఫీ అని కూడా అంటారు. ఆంధ్రాలో అయితే టీని కూడా కాఫీ అంటారు. ఇంకా పాలని పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత టీ పొడి వేసుకోవాలండి. మీరు ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడి వేసుకోవచ్చండి. తర్వాత దీంట్లోకి షుగర్ వేసుకోవాలండి. అదే చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని ఇంకా మరిగించుకోవాలండి చాయ్ని. ఇంకా తర్వాత నేను దీంట్లోకి అల్లం కూడా వేసుకుంటున్నానండి కొంచెం. మీ దగ్గర ఉంటే వేసుకుని లేకపోతే లేదు. అల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇంకా అల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత అల్లం స్ప్రెడ్ అయ్యి టేస్ట్ అనేది బాగా వస్తుంది. చాలా సింపుల్ అండి. చాలామందికి తెలీదు. ఫస్ట్ అయితే పాలని మరిగించుకొని తర్వాత చాయ్ పెట్టుకోవాలని. చాలామంది అయితే డికాషన్లు పెట్టి పెడుతుంటారు. అదంత టేస్ట్ ఉండదండి. ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా సింపుల్ కూడా. మనం ఎంతసేపు మరిగించుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుందండి చాయ్కి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది ఒకసారి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.